నూరేళ్లు వర్తిల్లు. విరితావి వలె నీ యొక్క ప్రతిభంతా దేశ దేశాలకు వ్యాపించబోతూ ఉంది. త్వరగా పోయి పూజారి గారికి పాలు తెచ్చు. ఇప్పుడే తెస్తానమ్మా. నిల్చుంటారే, కూర్చోండయ్యా. నేను తల్లిదండ్రులు లేని అనాథుడుగా 5వ ఏటనే ఈ కోవెలకు వచ్చాను. నాడు మొదలు నేటి వరకు ఆ తల్లికే సేవలు చేస్తున్నాను. ఏ వాంఛలకు ఎప్పుడూ కూడా నా హృదయంలో స్థానమిచ్చి ఎరుగను. కానీ కానీ ఊర్వశి నాట్యాన్ని చూసి తన్మయముంది. ఆ వేదాలు, శాస్త్రాలను, పురాణాలు, పూజలు, నా వృత్తి ధర్మం మర్చిపోయాను. జీవితాంతం వరకు ఏ వాంఛలకు లోబడిపోనని శపథం చేశాను. కానీ నా